కార్తీక మాసం తర్వాత చాలా రోజులకి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా బాస్మతి రైస్ని వాష్ చేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 80% ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఇప్పుడు చికెన్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, బిర్యానీ స్పైసెస్, చికెన్ మసాలా, అలాగే పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని ఒక అరగంట పాటు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక కళాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మెత్తగా కుక్ చేసుకోండి. ఇది బాగా మెత్తగా అయిందని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 80% ఉడికిన రైస్ని, అలాగే చికెన్ ముక్కల్ని, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని అలాగే 3 లేయర్స్ కింద వేసుకొని ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 15 మినిట్స్ మగ్గనిచ్చారంటే పొడి పొడిగా టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈసారిగా చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది. మరి ఇటువంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్